అనుగ్రహించండి. ఇప్పటి వరకు నీ దాసుని మరుగుపరుచుకొని చక్కటి సంగతులు మాకు మీరు బోధించారు. తిరిగి లేఖనాలలో నీ ప్రత్యక్షతను చూడగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. సంఘముగా నాయన నీ పిల్లలందరూ కలిసి నీ నామ ఘనత కొరకు పాటుపడగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. నీ ఆత్మ సహాయముతో మమ్మల్ని నింపి బలపరచమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమన దేవుని వారలారా, దేవుని మహాకృపను బట్టి, ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వేదికను అలంకరించిన టీజీఎం నాయకులకును, స్థానిక సంఘ కాపరి గారికి, దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ పరిశుద్ధ గ్రంథంలో నుండి సంఘ క్షేమాభివృద్ధి కొరకైన కొన్ని చక్కటి మాటలను మనం అందరము కలిసి ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. సంఘము అన్న పదం చిన్నగా కనపడుతుందేమో కానీ భూమి మీద అత్యంత విలువైనది, భూమి మీద అన్నింటికంటే గొప్పది దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన సంఘం అని మనం గుర్తించాలి. ఒక రాయిని పడేసి ఒక బంగారాన్ని ఎందుకు జేబులో పెట్టుకుంటామంటే దాని విలువ తెలుసు గనక. అందుకే పరిశుద్ధ గ్రంథంలో సంఘపు విలువను గురించి దేవుడు అనేక సార్లు మన కళ్ళ ముందుకు తీసుకొని వస్తూనే ఉంటాడు. దేవుడు కలిగించిన ఈ ప్రకృతి గొప్పది అనుకుంటున్న మనమే సంఘాన్ని గురించి ఆలోచించగలిగితే దేవుడు కలిగించిన ఈ ప్రకృతిలో ఉన్న సంఘము ఈ ప్రకృతి కంటే చాలా విలువైనది. అది ఎంత విలువైంది అంటే ఈ ప్రకృతి అంతా ఏదో ఒక రోజు నాశనం అయిపోతుందేమో కానీ దేవుని సంఘము ఎప్పటికీ నాశనము కానిది. ఇది ఎత్తబడుతుంది, పరలోకానికి క్రీస్తు ద్వారా తీసుకుని వెళ్ళబడుతుంది అంటే మీరు ఆలోచించండి. కాబట్టి సంఘపు విలువను గురించి పరిశుద్ధ గ్రంథంలో వ్రాసిన ఒక మాటను చదువుకొని మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి మీ చేతుల్లో ఉంటున్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఎఫెసీలకు రాసిన పత్రికలో వ్రాయబడిన చక్కటి మాటను మీరందరూ చూడగలిగితే, ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనాన్ని దయచేసి చూడండి. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి, ప్రకృతిని గురించి మాట్లాడుతూ ఇది అశాశ్వతం అంటున్నాడు. సంఘాన్ని గురించి మాట్లాడుతూ నిత్య సంకల్పము అని రాయబడింది. ఈ ప్రకృతిని నిత్యము ఉండటానికి దేవుడు కలిగించలేదు. కానీ సంఘ స్థాపన ఎందుకు జరిగింది అంటే అది నిత్యము ఉండటానికి. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రకృతి నోటి మాట ద్వారా కలిగితే సంఘము నోటి మాట ద్వారా అది స్థాపించబడలేదు. యేసుక్రీస్తు యొక్క పవిత్రమైన రక్తము ద్వారా అది స్థాపించబడింది. అంటే యేసు రక్తానికి ఎంత విలువ ఉందని మీరు నమ్ముతున్నారో
ఆ విలువ సంఘానికి కూడా ఉంది అని మనం నమ్మి తీరాలి. కాబట్టి పరలోకమందున్న దేవుడు తన నిత్య సంకల్పము చొప్పున మన కొరకు ఏర్పాటు చేసిన ఈ సంఘానికి ఇదిగో ప్రకృతిలో ఉన్న వాటన్నింటికంటే విలువైనది, శాశ్వతమైనది అని మనం గుర్తించాలి. మరి ఇలాంటి సంఘములోనికి యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించి ఈ సంఘములోనికి వచ్చిన మనము దేవుని కుటుంబం అయితే మరి ఈ సంఘము క్షేమాభివృద్ధి కలగాలి, ఈ సంఘము విస్తరించాలి. క్షేమాభివృద్ధి అంటే సంఘములో ఉన్న వారందరూ అభివృద్ధి పొందాలి. విస్తరించాలి అంటే అర్థం ఏంటి? విస్తరించటం అంటే అర్థం ఏంటి? విస్తరించాలి అంటే అనేక ఆత్మల సంపాదన కొరకు ప్రయాసపడాలి. సంఘము యొక్క రెండు ప్రాముఖ్యమైన విధులు అని చెప్పొచ్చు. సంఘము క్షేమాభివృద్ధిలోనికి వెళుతుండాలి. ఎప్పుడైతే సంఘము క్షేమాభివృద్ధిలోనికి వెళుతుందో సంఘము విస్తరించటం ప్రారంభిస్తుంది. విస్తరించటం ప్రారంభిస్తుంది. మరి సంఘానికి క్షేమాభివృద్ధి కొరకై, సంఘము విస్తరించటానికై దేవుడు లేఖనాలలో వ్రాస్తున్న కొన్ని మంచి సంగతులను మనం చూడగలిగితే అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 31వ వచనాన్ని దయచేసి చూడండి. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. క్షేమాభివృద్ధికి, సంఘ విస్తరణకి ఒక 3 విషయాలు లూకా గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో మనకు తెలియజేస్తున్నట్లుగా మనం చూడగలం. అపోస్తలుల కార్యములు అనే ఈ గ్రంథము పరిచర్యను ఎలా ముందుకు తీసుకొని వెళ్ళాలో మనకు నేర్పించేది. అపోస్తలుల కార్యములు అనగానే సంఘమును ఆనుకొని అపోస్తలులు ఎలా పరిచర్యను ముందుకు తీసుకొని వెళ్ళాలో చాలా జాగ్రత్తగా చదువుతున్నప్పుడు మనకి ఏమనిపిస్తుందో తెలుసా? సొంతగా మనం చేయాల్సింది ఏమీ లేదు, ఆయన చెప్పినట్లుగా నడుచుకుంటే చాలు అనిపిస్తుంది. ఆయన చెప్పినట్లుగా నడుచుకుంటే చాలు. అంత వివరముగా పరిచర్య ధర్మాలను గురించి అపోస్తలుల కార్యములో వ్రాయబడింది. ఇక్కడున్న 3 ముఖ్యమైన విషయాలు ఏంటి అంటే, మొదటిది సమాధానము అని రాయబడింది. సమాధానము, సమాధానము. క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండేను అని రాయబడింది. రెండో విషయాన్ని జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే ప్రభువునందు భయము అని రాయబడింది. మూడో విషయాన్ని ఆలోచించగలిగితే పరిశుద్ధాత్మ ఆదరణ అని రాయబడింది. సంఘానికి క్షేమాభివృద్ధి, సంఘము ఎప్పుడు విస్తరిస్తుంది అంటే సంఘములో ఉంటున్న ఆయన పిల్లలమైన మనలో ఈ 3 విషయాలు ఖచ్చితంగా ఉండాలి. ఈ 3 విషయాలు ఏముండాలి? ఖచ్చితంగా ఉండాలి. ఖచ్చితంగా. మొదటిది ఏంటో తెలుసా? సమాధానము. సమాధానము సమాధానము కలిగి ఉండాలి. రెండవది ప్రభువునందు భయము. భయం. సంఘం అనగానే ఏదో దాన్ని సింపుల్గా ఆలోచించి ఈజీగా ఊహించుకొని నిర్లక్ష్యము చేసే స్థితిలో నుంచి దానికి భయపడే స్థితిలోనికి మనం రావాలి. భయము. మూడవది పరిశుద్ధాత్మ ఆదరణ. ఎప్పుడైతే సంఘములో ఈ మూడు కలిగి ఉంటామో సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతుంది. సంఘం ఏం చేయబడుతుంది? విస్తరిస్తుంది.
క్షేమాభివృద్ధి కలుగుతుంది, విస్తరిస్తుంది. కాబట్టి 6 సంవత్సరాలు పూర్తి చేసుకొని 7వ సంవత్సరములోనికి వెళుతున్న మనం ఈ 3 విషయాలను చాలా జాగ్రత్తగా పాటించాలి. చాలా జాగ్రత్తగా. ఎందుకంటే ఒక సంవత్సరం పూర్తయింది అంటే అది చిన్న విషయం కాదు ప్రియమైన వారలారా. మనం ఎంత ముందుకు వెళుతున్నామో అని ఆలోచించాలి. ట్రైన్లలో, బస్సులలో ప్రయాణం చేస్తున్నప్పుడు మన ప్రయాణ సమయాన్ని చూసుకుని 2 గంటలైంది, ఇంకా ట్రైన్ ఎక్కడి వరకు వచ్చింది అని చూసుకుంటాం. 2 గంటలైనా ఇక్కడే ఉందేంటి, చిరాకు వచ్చేస్తుంటది. 3 గంటలైనా ఇక్కడే ఉందేంటి. కాలం మనల్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి ప్రియమైన వారలారా. సంవత్సర కాలం అయింది అంటే పరలోకపు ప్రయాణంలో ఎక్కడికి వెళుతుండాలో తెలుసా? చచ్చిపోయే సమయానికి పరలోకపు వాకిళ్ళ దగ్గరికి వెళ్ళగలిగే స్థితిలోనికి మనం వెళ్ళిపోవాలి. సంవత్సరానికి ఆ ఎదుగుదలను మనం గమనించుకుంటుండాలి. ఆ ఎదుగుదలను బట్టి మనం ఆనందిస్తూ ఉండాలి. సంవత్సరం 365 రోజులు, 365 అడుగులు పరలోకాన్ని నిన్నేం చేయాలి? పరలోకానికి నిన్ను దగ్గర చేయాలి ప్రియమైన వారలారా. కాబట్టి దయచేసి మీరు ఆలోచించండి. ఈరోజు కూడా ప్రభు కృపను జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఆనందిస్తున్నాం. దేవా స్తోత్రం అని వెళ్ళిపోదామా? మీరు ఆలోచించండి. లేదు, ఈరోజు దేవా సంఘ క్షేమాభివృద్ధి కొరకు, సంఘ విస్తరణ కొరకు 3 విషయాలు మేము చెప్పాం. 3 విషయాలు మీరు నాతో మాట్లాడారు. ఈ 3 విషయాలు మరలా వచ్చే సంవత్సరం వరకు మేము జ్ఞాపకం పెట్టుకొని ఇందులోనే ఉంటాం. సమాధానాన్ని కలిగి ఉంటాం, భయాన్ని కలిగి ఉంటాం, పరిశుద్ధాత్మ ఆదరణను పొందుకుంటూ ముందుకు వెళతాము అని నిర్ణయాన్ని తీసుకోగలరా? మీరు ఆలోచించండి. ఒక సంఘం దగ్గరికి వెళ్ళాం. వెళ్ళినప్పుడు ఆరాధన అంతా అయిపోయిన తర్వాత ప్రార్థన చేసుకుందాం అన్నారు. ఆ ప్రార్థన ఎలా చేస్తున్నారో తెలుసా? సంఘ కాపరి భార్య చేతులు పట్టుకున్నారు. స్త్రీలందరూ సంఘ కాపరి భార్య గారి చేతులు పట్టుకొని ఉన్నారు. పురుషులందరూ సంఘ కాపరి గారి చేతులు పట్టుకొని ఒకరినొకరు ఉన్నారు. అందరూ చేతులు పట్టుకొని, ప్రభువా మేమెప్పుడు ఈ చేతులను విడిచిపెట్టొద్దయ్యా, ఎప్పుడు ఈ చేతులను మేము విడిచిపోద్దట్టు అని ఎంత వేదనతో చేశారంటే ఆ ప్రార్థన. ఒకరు సంఘము లోపలికి సంఘము నుంచి ఒకరు బయటికి వెళ్ళడానికి వీలు లేదు. సంగతి చూసారా? ఆ ఐక్యతను కాపాడుకోవటానికి ఇదిగో మనం అందరము కలిసి ఉండాలి అని ఆ చివరి ప్రార్థనను ఏం చేస్తారంటే అందరూ చేతులు కట్టుకొని చేతులు పట్టుకొని ప్రభు సన్నిధిలోనికి వచ్చి, నాయనా నీతో మేము నిబంధన చేసుకుంటున్నామయ్యా. ఇది ఎప్పుడు జ్ఞాపకం వచ్చినా ఏమండి, అమ్మో ఆ రోజు ఏం చేసాం మనం? దేవునితో ఒక నిబంధన చేశాం అని ఆ సమాధానాన్ని కలిగి ఉండటానికి ఇప్పటికీ ప్రయాసపడుతూనే ఉన్నారు. అందుకే రోజులు గతించి వెళుతున్న కొలది ఏమండి చాలా సీరియస్నెస్ అనేది మనలోనికి వచ్చేయాలి. పెద్దవాళ్ళం అయిపోతున్నాం మనం, చిన్న పిల్లలమేమి కాదు. ఈ 6 ఏళ్లలో తొలి వర్తమానంలో మనం విన్నట్లుగా ఇదిగో మీలో ఆ పెద్దరికాన్ని మేము చూడగలుగుతున్నాం. ఎవరు వారి పనిలో ఉండటం, పాటల విషయంలో, క్రమాన్ని విషయంలో, బాధ్యతల విషయంలో కదా, అవన్నీ గమనిస్తున్నప్పుడు ఇదిగో దేవుని పనిలోనికి వచ్చి అభ్యాసము చేత వీళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు అన్నప్పుడు ఏమండి ఎంత సీరియస్గా ఉండాలి మనం, ఎంత సీరియస్గా ఉండాలి.
మీకు తెలుసో తెలీదో, మీకు గుర్తుందో లేదో, ఇదిగో ఇక్కడ సంఘానికి వచ్చింది ఏమండి ఒక లక్ష్యముతో, ఒక ఉద్దేశంతో కదా. ఏదో ఆదివారం కూడుకొని వెళ్ళిపోదామని ఆ చిన్న ఉద్దేశంతో ఇక్కడికి రాలేదు. అవన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నీ హృదయంలో ఏమైనా మంట కలుగుతుందా? అవన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవా మమ్మల్ని బలపరిచి ముందుకు తీసుకుని వెళుతున్నావు, ఇదిగో వాతావరణాన్ని అనుకూలపరిచి మరలా ఒక సంవత్సరములోనికి తీసుకొని వెళుతూ మమ్మల్ని కూర్చోబెట్టావు. ఇదిగో వచ్చే సంవత్సరం వరకు నాయన ఈరోజు 3 విషయాలు మాతో మాట్లాడుతున్నాం కదా, ఆ 3 విషయాలలో మేము చాలా సీరియస్గా ఉంటాం. నెంబర్ 1 సమాధానము. ఎప్పుడు మేము అందరితో సమాధానంగా ఉంటాం. సంఘములో సమాధానము లేకపోతే ఆ సంఘ పరిస్థితులను ఊహించటం అనేది చాలా కష్టము. భయము. సంఘమనగానే ఎప్పుడు భయము. ఇది మనదే భావన కాదు, అమ్మో ప్రభువునందలి భయము. మూడవది పరిశుద్ధాత్మ యందలి ఆదరణ అంటున్నాడు. ఈ 3 విషయాలలోనికి సంఘము వెళ్ళగలిగితే ఏమండి సంఘానికి కలిగేదేంటో తెలుసా? ప్రతి కుటుంబము వర్ధిల్లుతుంది. అంతేకాదు, ఎప్పుడైతే సంఘము వర్ధిల్లుతుందో అది విస్తరిస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, దయచేసి మీరు ఆలోచించండి. ఈ 3 విషయాలను గురించి కాస్త ముందుకు వెళ్ళి ఆలోచించి మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం. ముందు ఏంటంటే సమాధానము అన్నాడు. ప్రియమైన వారలారా, సమాధానము అన్నాడు. మొట్టమొదటి సంఘములో ఎలా సమాధానముతో వారు ముందుకు వెళుతున్నారో దయచేసి మీరు చూడగలిగితే అపోస్తలుల కార్యములో వ్రాయబడిన చక్కటి మాటలను దయచేసి మీరు చూడండి. 2వ అధ్యాయము అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 44వ వచనాన్ని దయచేసి చూడండి. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. విశ్వసించిన వారందరూ ముందుగా ఏకముగా కూడి. ఏకత్వం అనేది ఎప్పుడు వస్తుంది? మనం అందరం సమాధానముతో ఉంటే మీ ఇష్టమే నా ఇష్టం అండి, ఏక అభిప్రాయములోనికి మనం వస్తాం. ప్రేమన వారలారా, ఇక్కడ విశ్వసించిన వారందరూ అంటే ఈ ఏకత్వము ఎంతమందిలో కలిగిందో, ఈ విశ్వసించిన వారు ఎంతమంది ఉన్నారు మీరు చూడండి. 41వ వచనం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేల్చబడిరి. 3,000 మంది ఒక్కటైపోయారు అంటే మీరు ఆలోచించండి. అది చిన్న విషయమా? 3,000 మంది ఏమైపోయారట? ఒక్కటైపోయారట. 3,000 మంది ఒక్కటైపోవటం అంటే ఎలా ఒక్కటయ్యారు? వారిని ఏది కలిపింది అని ఆలోచించగలిగితే ఒకరి పట్ల ఒకరికి సమాధానం అనే బంధము. ప్రియమైన దేవుని పిల్లలారా, మంచి మాట చెప్పారు తొలి వర్తమానంలో. ఇది దేవుని కుటుంబం. మనమందరెవరు? ఆయన తండ్రి. మనమందరము ఆయన కుటుంబ సభ్యులము. కుటుంబ సభ్యుల మధ్య ఉండవలసిందేంటి? సమాధానము. చిన్న వస్తుంటాయి, మనం పట్టించుకోం. అన్నే కదా, నా తమ్ముడే కదా, నా చెల్లే కదా,
సమాధానముగా ఉండటానికి ఇష్టపడతాం. కష్టం రాగానే, ఇబ్బందులు రాగానే ఏ దానిని పట్టించుకోకుండా మనం వెళుతుంటాం. ఎందుకు? ఒక రక్త సంబంధం అనేది మన మధ్య ఉంది అని దానికి విలువనిస్తూ అన్నీ మర్చిపోతాం ప్రియమైన వారలారా. ఏమండి, రక్త సంబంధానికి అంత విలువిస్తున్నప్పుడు ఇక్కడికి యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడి ఇక్కడికి వచ్చే మనం దానికి ఎంత విలువనివ్వాలి, దానికి ఎంత విలువనివ్వాలి. ఈ 3,000 మంది ఏకముగా కూడారు. ఏకముగా అంటే వీళ్ళను కలిపింది ఏంటి అంటే సమాధానమన్న బంధము ఎప్పుడు ఐక్యతను కలిగిస్తుంది. ఎఫెసీలకు రాసిన పత్రికలో దయచేసి మీరు చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రికలో వ్రాయబడిన చక్కటి మాట ప్రియమైన దేవుని పిల్లలారా. ఎఫెసీలకు రాసిన పత్రికలో వ్రాయబడిన చక్కటి మాట 4వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి మీరు సమాధాన బంధము చేత. మీరు ఎప్పుడైనా దండలను మీరు చూసారా? పూల దండల్ని. పూలు అనేకంగా ఉంటాయి కానీ దండ ఒకటే. ఆ అనేకమైన పువ్వులని ఒక దండగా కలిపింది ఏంటండి? దారము కదా. అలాగే ఇదిగో ఆత్మ కలిగించు ఈ బంధము, సమాధానం అనే బంధం ఒక దారం లాంటిది. మనల్ని ఏం చేస్తుంది? ఒకటిగా చేస్తుంది కదా. ఒకప్పుడు పాటలు పాడితే అందరి గొంతులు వినబడేటివి. ఇప్పుడు మీరు పాట పాడుతుంటే ఒకటే గొంతు వినబడుతుంది. ఎవరు పాడుతున్నారో కదా. అందరూ కలిసిపోయి పాట పాడుతుంటే ఒక్కరే పాడుతున్నట్లుగా చక్కగా ఎంత బాగుంటుంది. మీరు ఆలోచించండి. సంఘములోనికి వచ్చినప్పుడు సమాధానము. అందుకే సంఘ కాపరి గారు ఎప్పుడు కూడా ఇదిగో దేవుని సమాధానము మనందరికీ తోడయుండును గాక అని ఒకరితో ఒకరు సమాధాన పడండి, వందనాలు చెప్పుకోండి. ఇవన్నీ ఎందుకు ప్రోత్సహిస్తున్నారంటే ఆ సమాధాన బంధం అనేది ఎప్పుడు కూడా తెగిపోవటానికి వీలు లేదు. ఇక ప్రభు వలలో చెయ్యి వేస్తున్నామంటే కాపరి గారు హెచ్చరిస్తాడు. ఏమని? ఇదిగో సమాధానము లేకుండా, సహోదరులతో సమాధానము లేకుండా ఇందులో చెయ్యి వేయటానికి వీలు లేనే లేదు. అంటే దేవుడు సంఘములోనికి వచ్చిన మనల్ని సమాధానం అనే ఒక బంధము చేత మనల్ని కలుపుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎప్పుడైతే సమాధానము మన మధ్య ఉందో అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? మనమందరం ఎప్పుడు ఒకటిగా ఉంటాం. ప్రియమైన వాళ్ళారా, ఒకటిగా ఉంటాం. దయచేసి లేఖనాలను చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనాన్ని దయచేసి చూడండి. తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఈలాగు చేసెను గనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. తండ్రితో మనల్ని సమాధాన పరిచాడు. అంతేకాదు, ఒకరితో ఒకరిని సమాధాన పరచగలిగే సమర్థుడు క్రీస్తు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన మన సమాధానం. ఆయన పుట్టుకలోనే దేవదూతలు ఏమని చెప్తున్నాయో తెలుసా? భూమి మీద సమాధానము కదా. కాబట్టి క్రీస్తును కలిగి ఉంటున్న మనము, ఆయన సువార్తను విన్న మనము సంఘములోనికి వచ్చాం. సంఘములోనికి వచ్చిన తర్వాత సంఘములో ఉంటున్న 1000 మంది కావచ్చు, 100 మంది కావచ్చు, ఇదిగో 10 మంది కావచ్చు, 5 కావచ్చు, వారి మధ్య ఏముండాలి? సమాధానం ఉండాలి. సమాధానము ఎప్పుడైతే కలిగి ఉంటామో సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతుంది. ప్రియమైన వారలారా, సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతుంది. ఒకరోజు ఒక
దేవుణ్ణి ఎరుగని వారు సంఘపు వారితో మాట్లాడుతూ, ఏమండి పలాని సమస్య మీరు ఉందన్నారు కదా, ఏమైంది ఏంటంటే ఆ సమస్య ఎప్పుడో పరిష్కారం అయిపోయిందండి అన్నాడు. ఎలా ఎలా ఒక సమస్య మాకు వస్తే మేము ఏం చేస్తామంటే ఫోన్లో ఉంటున్న నెంబర్లన్నీ చూసి ఎవరికి కాల్ చేద్దాం, ఏం చేద్దాం, ఏ మంత్రిని పట్టుకుందాం, ఏంటి ఈ పనులేమో కావు, అది అయిపోయేంత వరకు మాకు టెన్షన్గా ఉంటుంది. మీరు సమస్యలు కూడా చాలా ధైర్యంగా అనిపించారు, ఆ సమస్య ఏమో పరిష్కారం అయిపోతుంది, మీకు ఎవరూ తెలియదు కదా, ఖచ్చితంగా నా దగ్గరకు వస్తారని నేనేం చేశాను, నేను ఎక్స్పెక్ట్ చేశాను అని మాట్లాడుతున్నప్పుడు ఈయన వెంటనే ఒక వాట్సాప్ గ్రూప్ ఓపెన్ చేశాడు. ఒక వాట్సాప్ గ్రూప్ను ఓపెన్ చేశాడు. అదేంటంటే చర్చి వాట్సాప్ గ్రూప్. ఇదిగో 10 రోజుల క్రిందట ఈ సమస్య అన్నాను కదా అని 10 రోజుల క్రిందికి స్క్రోల్ చేశాడు. ఆ 10 రోజుల క్రింద సంఘముతో తన సమస్యను పంచుకున్నాడు. అప్పుడు అందరూ తప్పకుండా బ్రదర్ ఈ సమస్య కొరకు మేము ప్రార్థన చేస్తామని సంఘంలో ఉన్న వాళ్ళందరూ పెట్టారు. అందరూ ఆ అందరి రెస్పాన్స్ చూసి, ఏంటి నీకు సమస్య రాగానే నువ్వు సంఘానికి తెలియచేయగానే ఎంతమంది దాని కొరకు దేవుణ్ణి అడుగుతున్నారా, ఇంతమంది దేవుణ్ణి అడిగితే దేవుడు చేయకుండా ఉంటాడా? ఆశ్చర్యపోయాడు అసలు. ఒక 10 డేస్లోనే ఆ సమస్య పరిష్కారం అయిపోయింది. మరలా 10 రోజుల తర్వాత చూపించాడు, దేవుడు మీ ప్రార్థన వల్ల నా సమస్య తీరిందనగానే దేవునికి స్తోత్రము. మళ్ళీ అందరూ ఏం చేస్తున్నారు, ఆ దేవుని ఎరగని వ్యక్తి చాలా ఆనందపడుతూ, ఏమయ్యా నీ వెనకాల ఎంతమంది ఉన్నారన్న సంగతి నాకు తెలియదు. ఇంతమంది ఉన్నారా అని ఏమన్నాడో తెలుసా? ఇక మీకు ఎవరితో అవసరత లేదు, మిమ్మల్ని ప్రేమించే ఒక సంఘము మీ వెనకాల ఉంది అని 1 వీక్ తర్వాత ఆయనకు ఫోన్ చేసి, ఏమంటే నాకు ఒక సమస్య వచ్చిందండి, దయచేసి ఎక్కడ పెట్టండి, ప్రార్థనలో పెట్టండి. ఆ సంఘ సభ్యుడు ఏమంటున్నాడు తెలుసా? అన్నయ్య రేపో మాపో సంఘానికి వస్తాడన్నా అంటున్నాడు. సంఘము విస్తరిస్తుంది. సమాధి ఉండగానే సంఘము విస్తరిస్తుంది. వీళ్ళందరూ ఒకటిగా ఉన్నారు. ఎప్పుడు ఒకటిగా ఉన్నాడో వీళ్ళ కుటుంబాలలో దేవుడు కార్యాలు చేస్తున్నాడు. వీళ్ళ కుటుంబాలలో కార్యాలు చేసినప్పుడు అన్యజనుల కుటుంబాలు అలర్ట్ అవుతున్నాయి. ఇదిగో వీళ్ళ విషయంలో ఇది జరిగింది, ఎలా జరిగిందని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే వీళ్ళ వెనకాల ఒక సంఘం ఉంది, మొరపెడుతున్నారు. కాబట్టి మా సమస్యను కూడా దయచేసి మీరేం చేయండి అని నెమ్మదిగా సంఘానికి అంటుకట్టబడుతున్నారు. చూసారా, అంటుకట్టబడుతున్నారు. మీరు ఆలోచించండి, నువ్వు క్షేమముగా సంఘము విస్తరిస్తుంది. మన క్షేమం అనేది ఎప్పుడు సంఘ విస్తరణకు దోహదపడుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే దేవుడు నిన్ను విడిచిపెడతాడా? మీరు ఆలోచించండి. అప్పుడప్పుడు సంఘ కార్యక్రమాలకు మనం వెళుతుంటాం. వెళ్ళగానే మీరు గమనిస్తుంటారో లేదో, చాలా సందడిగా ఉంటాయండి మన కార్యక్రమాలు చాలా సందడిగా ఉంటాయి. అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఏమనిపిస్తుందంటే ఒక పండుగ వాతావరణంలాగా కనపడుతుంటుంది. ఎందుకంటే ఎవరు పనులు వాళ్ళు చేస్తుంటారు, హడావుడిగా ఉంటుంటుంది సమయము, ఒక పండుగలా అనిపిస్తుంటుంది కదా. చాలామంది వచ్చి ఏమంటారు తెలుసా, ఏమండి ఎంతమంది మీ బంధువులేనా, ఎంతమంది మీరు బంధువులేనా అని అడుగుతుంటారు. మనం ఏమంటాం, మా సంఘపు వాళ్ళు వీళ్ళందరూ అంటే వాళ్ళకి ఏమర్థం తెలుసా, మన బంధువులు కోరి మనం వెళ్ళకపోయిన వాళ్ళ కార్యక్రమాలు మాత్రం ఆగవురా అంటారు. వాళ్ళకి చాలా ఆశ్చర్యపోతుంటారు. ఇప్పుడు మనం వరలారా వాళ్ళ కార్యక్రమాలు బంధువులు వస్తేనే కానీ ముందుకు వెళ్ళవు. వాళ్ళు వార్నింగ్ ఏంటి, మేము రాము. వీళ్ళకి టెన్షన్ ఎందుకు, మీరు రాకపోతే కార్యక్రమం ఎలా జరుగుతుంది. మన కార్యక్రమాలు
సంఘం వాళ్ళు వస్తే, తర్వాత బంధువులు వస్తే వాళ్ళు ఎక్కడ కూర్చోవాలో వాళ్ళకే అర్థం కాదు కదా. చాలా మంది మనల్ని ఆశ్చర్యంగా అడుగుతుంటారు, ఏమండి 6 గంటలకే ప్రారంభిస్తారా? 6 గంటలకే. 6 గంటలకి ఎవరు వస్తారండి? ఎవరు రాకపోయినా నా సంఘం అక్కడ ఉంటుంది. ఎవరు రాకపోయినా పర్వాలేదు. మీరు ఆలోచించండి. దేవుడు మన కుటుంబంతో పాటు తన కుటుంబంలోనికి మనల్ని ఎందుకు తీసుకుని వచ్చాడంటే, నాయన నీ కుటుంబంలో కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, అందుకే నువ్వు నా కుటుంబంలోనికి రా, నా కుటుంబంలోనికి రా. ఇదిగో నీకు అండగా ఉండే వాళ్ళు ఉన్నారు, నీకు సోదరిమణులు ఉన్నారు, నీకు అన్నలు ఉన్నారు, నీకు తండ్రులు ఉన్నారు, నీకు తల్లులు ఉన్నారు. ఇక్కడ సంఘం అనగానే ఏమండి ఒక కుటుంబం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎప్పుడైతే సంఘముగా మనం ఐక్యమత్యముగా ఉంటామో ఆ ఐక్యమత్యములో దేవుడు అందరి ఎడల కృప చూపిస్తుంటాడు. అందరి ఎడల కృప చూపిస్తుంటాడంటే మన క్షేమం ఎవరికి కనపడుతుంటది? అన్యజనులకు కనపడుతుంటది. ఏంటి ఏంటి నెమ్మది నెమ్మదిగా వారి హృదయాలు దేవుని వైపు త్రిప్పబడతాయి. ప్రేమన దేవుని పిల్లలారా, త్రిప్పబడతాయి. మీరు ఆలోచించండి. ఆ సంఘము విస్తరించడానికి వాళ్ళు ఏం చేశారో ఇప్పుడు మరలా అపోస్తల కార్యముల్లోనికి వెళ్ళి మనం చూడగలిగితే 2వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 45వ వచనం. ఇదియుగాక తమ చెర స్థిరాస్తులను నమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుణ్ణి స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండరు. సంఘానికి క్షేమము కలుగుతుంది. ఇదిగో వెంటనే విస్తరణ కూడా జరిగిపోతుంది. ఈ విస్తరణ ఎలా జరుగుతుందని మనం ఆలోచించగలిగితే, దేవాలయములో కూడుకుంటున్నారు, తప్పక ఎక్కడ కూడుకుంటున్నారు? ఇంటింటా కూడుకొనుచు అన్నారు. ఏమంటే దేవాలయంలో కూడుకున్న తర్వాత ఇంటింటెందుకు కూడుకోవాలి? నిన్న 11 గంటల ప్రాంతంలో మేము వచ్చాం. ఒక హాఫ్ అన్ అవర్ సంఘ క్షేమాభివృద్ధి కొరకు శేషగిరి అన్నతో మేము కూడా మాట్లాడుకుంటూ, నిజంగా సంఘ కుటుంబాలు బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. పరిచర్యలో పెద్ద పెద్ద సభలు కాదు, సంఘ కుటుంబాలను ఇదిగో బలపరచాలి. అదే ఆలోచన మేము కలిగి ఉన్నాము అని చెప్పారు. అది చిన్న విషయం కాదు ప్రేమన వారలారా. దేవాలయం కూడుకుంటున్నారు. నెక్స్ట్ దేవాలయం కూడుకుంటున్నాం మనం, తప్పక చేయాల్సిన రెండవది ఏంటి? ఇంటింట కూడుకోవాలి. దేవాలయానికి వస్తున్నప్పుడు నీకు క్షేమం కలుగుతుంది. ఇంటింట కూడుకున్నప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? సంఘ విస్తరణ జరుగుతుంది. ఎందుకు ఇంటింటా కూడుకున్నప్పుడు సంఘ విస్తరణ జరుగుతుంది? అసలు నీ ఇంట్లో ఏం జరుగుతుంది? ఏ సమస్యలు దేవుడు తీర్చాడు? ఏ కష్టము ఆ రోజు నలుగురిని నువ్వు పోగు వేసుకొని, నేను పలానప్పుడు ఈ కష్టంలో ఉన్నాను, సంఘము నా కొరకు ఏం చేసింది? ప్రార్థన చేసింది. నేను దేవాలయానికి వెళ్ళి మొరపెట్టుకున్నాను, దేవుడు నాకు ఆశ్చర్యకరంగా నాకు సంతోషాన్ని ఇచ్చాడు అని నువ్వు చెప్పే నీ అనుభవం, నీ మేలు ఎవరి హృదయాన్ని తాకుతుంది? అంటే వీళ్ళు సంఘానికి వెళుతున్నారు, సంఘముతో ఉన్నారు కనుకనే వీళ్ళ ఇంట్లో ఉన్న కష్టం నాకు తెలుసు, ఈరోజు పరిష్కారం అయిపోయింది. ఏంటిది చూసారా? ఏమండి, సంఘ విస్తరణ ఎప్పుడు హంగులు ఆర్భాటాలతో జరగదు. అవి పేరు తెచ్చుకోవడానికే తప్ప దేనికి పనికిరావు. పలాని వాళ్ళు భలే చేశారండి అనడానికే తప్ప ఏముండదు. ఇంకోటి చెప్పమంటారా? ఒకవేళ మహాసభ పెట్టి అన్యజనులు అక్కడికి తీసుకుని వచ్చి కూర్చోబెట్టడం అంటే చాలా కష్టం. ఇంట్లో అయితే ఈజీ. మీరు ఆలోచించండి, చాలా ఈజీ.
ఇంటి పక్కన ఉన్నప్పుడు మన కష్టాలను, మన కన్నీళ్లను, మన ఆనందాన్ని పంచుకుంటుంటాం. పంచుకుంటున్నప్పుడు వాళ్ళు మనకు దగ్గర అవుతుంటారు. రండి కాసేపు కూర్చోండి, రండి కాసేపు కూర్చోండి అంటే వస్తారు. ఇరుగు పొరుగున ఉన్నప్పుడు ఎన్నో అవసరాలు వాళ్ళకుంటాయి, మనకుంటాయి. ఒకసారి రాలేదు, మనమేం ఫీల్ అవ్వం, పర్లే ఈసారి వద్దులే. ఎక్కడికి వెళ్తారు? ఖాళీ చేసి అయితే వెళ్ళారు కదా. సంఘానికి ఏం జరుగుతుంది? క్షేమాభివృద్ధి కలుగుతుంది. క్షేమాభివృద్ధి కలుగుతుంది అంటే విస్తరించాలంటే గృహ కూడికలు జరగాలి. నీకు క్షేమం కలగాలంటే నువ్వు ఎక్కడికి రావాలి? మందిరానికి రావాలి. క్షేమము మందిరము దగ్గర ఉంది. విస్తరణ అంటే ఇక్కడ నువ్వు పొందుకున్న మేలులు వెళ్ళి ఇదిగో సమాజానికి నువ్వు చెప్పు. చాలా మంది దేవుడు చేసిన మేలు దాచిపెడతారు ప్రేమ, వాళ్ళు చెప్పరు. నువ్వు దాచిపెట్టిన కొలది దేవుని మహిమ వెళుతుందా? మీరు ఆలోచించండి. ఒకరోజు ఒక ఆవిడ దేవుని నమ్ముకుంది. వాళ్ళ తల్లిగారి ఇంటికి రమ్మనగానే వెళ్ళి అక్కడ పనులు చేస్తున్నారు. గ్యాస్ అనేది అనుకోకుండా పెరిగిపోయి సిలిండర్కి అంటుకుంది. ఇక ఏం చేయాలో తెలియక అందరూ బయటికి రండి అంటే అది పేలిపోతుంది అనుకున్నారు. అప్పుడు ఇదిగో వెంటనే ఒక వస్తువును వెతికి ఒక గంతను తీసి ఇలా కప్పేసింది. ఆరిపోయింది. వెంటనే తల్లి వచ్చింది. అమ్మా నీ ధైర్యం ఏంట్రా అని. ఏమందో తెలుసా? నువ్వు నమ్మినా దేవుడే గొప్పోడమ్మా. ఆ మాట అన్నది ఎవరు? నమ్మని అనలే కదా, నమ్మని వారు. నీ చుట్టూ దేవుడు చేసిన మేలులన్నింటిని నువ్వు గుర్తించి నీ గృహ కూడికలు ఏం చేయాలి? వాటిని గురించి మాట్లాడాలి. కానీ మనం ఏం మాట్లాడుకుంటాం? దేవుని నమ్మిన దగ్గర నుంచి పరిస్థితి ఏమి, ఇక వాడేం నమ్ముతాడు కదా. ఏమో మరి దేవుడు ఏం చేస్తాడో ఏమో, అంటే చేస్తాడో లేదో అని మీదే బాగుంది, ఇష్టం వచ్చినట్టు బతకొచ్చు. మాకే ఉంది ఆదివారం వస్తే ఆయన వదిలిపెట్టాడు. పడతారు ఎవరన్నా? సంఘంలో నుంచి ఇంటికి వెళుతున్నప్పుడు ఎలా ఉండాలి తెలుసా? యుద్ధాన్ని జయించి ఇంటికి వెళుతున్నాడు. ఉద్యోగం వచ్చింది, స్వీట్ బాక్స్ పట్టుకొని ఇంటికి వస్తున్నప్పుడు ఎట్లా వస్తారు మన పిల్లలు? అట్లా వెళ్ళాలి. ఏంట్రా ఈ ఆనందం అంటే, ఈరోజు అదే నాకేం కాదు, ఆ ధైర్యం, ఆ ఆనందం, ఆ సంతోషం, నా ఏడుపంతా అక్కడే వదిలేశాను అని ఎంత ఆనందంతో ఇంటికి వెళ్ళాలి. మన ఇంటి పక్కలు చూసి అసలు ఏం జరిగింది, ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు ఏంటంటే ఆ ప్రశ్న చాలదా వాళ్ళకు సువార్తను చెప్పడానికి? మనమే ఉసూరు అనుకుంటూ ఎట్లంటే ఆయన ఏదో మాట్లాడాడు, నేనేదో వినేశాను. ఈ భోజనాలు కూడా అక్కడ పెడితే అయిపోతుంది, నెమ్మదిగా వద్దును. చూసారా? దేవుని వాక్యం మనల్ని ఎంత ఉజ్జీవంలోనికి తీసుకొని వెళ్తుందో తెలుసా? స్టెఫెన్ గారు దేవుని మాటలు మాట్లాడుతుంటే అతని ముఖము ప్రకాశించెను. ఆ ప్రకాశం ఎక్కడదండి? దేవుని వాక్యం మాట్లాడుతున్నప్పుడు ఇదిగో ఆయన్ని తేరి చూడటానికి కష్టపడ్డారట. నువ్వు ఇంటికి ఎలా వెళ్ళాలో తెలుసా? నా దేవుని సన్నిధిని ఇదిగో నాతో కూడా తీసుకొని వస్తున్నాను నా ఇంటికి అన్న ఆ ఆనందంతో వెళ్ళాలి, ఆ సంతోషంతో వెళ్ళాలి. నా దేవుడు నాతో మాట్లాడాడు, ఖచ్చితంగా పరిష్కారం ఉంది, ఏ బాధ లేదు అన్న ఆ ధైర్యంతో నువ్వు ఇంటికి వెళ్ళాలి. ప్రేమన్న వారలారా, నువ్వు వెళ్తుంటే చాలా ఆశ్చర్యంగా చూడాలి. నీ వీధంతా నిన్ను అసలు ఏంటి ఆ సంతోషం ఏంటి? పెద్ద పాపకి ఏమైనా ఉద్యోగం వచ్చిందా అండి అని అనలే, చిన్న పాపకి ఏమైనా సంబంధం కుదిరిందా అని అడగాలి. ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు అవి. మనకేంటి? ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు. చూసారా? మందిరానికి వచ్చినప్పుడు నీకు క్షేమం కలుగుతుంది. నీకు కలిగిన క్షేమాన్ని ఖచ్చితంగా నువ్వేం చేయాలంటే నీ ఇరుగు పొరుగు వారితో ఏం చేయాలి?
పంచుకోవాలి. అంటే ఇంటింటా తప్పక కూడుకొనుచు కూడుకొనుచు ఇంటింటా తప్పక కూడుకొనుచు. కాకపోతే మన గృహ కూడికలు మనం మొదలు పెట్టుకొని ఎందుకు ఆపేస్తాం చెప్పండి? మొదలు పెట్టుకుంటాం, ఎందుకు ఆపేస్తాం? విజయవాడలో ఒక ఆయన బాగా రిక్వెస్ట్ చేశాడు, అన్నయ్య కృతజ్ఞత కూడుక పెట్టుకుంటాను అని చెప్పి మీరు ఒక సభలో చెప్పారన్నా, సభల కంటే కృతజ్ఞత కూడికే గొప్పది అన్నారు. కాబట్టి ఆ మాటను పురస్కరించుకొని నేను మిమ్మల్ని పిలుస్తున్నాను అన్నాడు. ఇక రాక తప్పుతుంది మనకి. సరే అన్నాను. వెళ్ళిన తర్వాత అసలు ఏంటంటే ఒక అద్భుతమైన ఆ క్యాన్సర్ రోగం నుంచి ఉపశమనాన్ని కలిగి ఆమె చికిత్సలో బాగుపడిన ఒక ఉన్నతమైన స్థితి. అసలు ఎంత గొప్ప విషయం కదా, ఎంత గొప్ప విషయం. సుమారుగా కడుపులో కణితి వచ్చింది, ఆ కణితిని చేశారు, క్యాన్సర్ అని ఎక్స్పెక్ట్ చేశారు, పూణేకు పంపారు. 15 రోజుల్లో రిపోర్ట్ వస్తుంది. ఈ 15 రోజులు కుటుంబం అంతా ఉపవాస ప్రార్థనలో ఉన్నారు, కన్నీటి ప్రార్థనలో ఉన్నారు. రిపోర్ట్ వచ్చింది, ఇది ప్రమాదకరమైన క్యాన్సర్ కాదని వచ్చింది. ట్రీట్మెంట్ అంతా అయిపోయింది, చాలా క్షేమంగా సమాధానంగా ఉన్నారు. ఇప్పుడు నేను వెళ్ళిన తర్వాత నేనేమనుకుంటున్నానంటే ఏదో 2 మాటలు నేను చెప్తాను, దేవుడు గొప్పవాడు అని. కానీ ఆ కుటుంబం వాళ్ళు క్యాన్సర్తో అప్పుడు కడుపులో కణితి ఉన్నప్పుడు టెస్టులు చేసుకున్నప్పుడు వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ కన్నీళ్ళు, దేవుణ్ణి ఎలా గోజాడారు, ఏం జరిగింది, వాళ్ళు చెప్పగానే అందరి హృదయాలు తెప్పరిల్లుతాయి. దేవా, ఈరోజు నువ్వు మహిమపరచబడతావు అని నా ఆనందం నాకుంది. ఎందుకంటే నాకు చెప్పారు గనక. వెళ్ళిన తర్వాత అందరూ వస్తున్నారు, కూర్చుంటున్నారు, ఈయన హడావుడికి తిరుగుతున్నారు, ఆవిడ వంట పని దగ్గర ఉంది అంతే. ఇంకా ఏమండి మీరు వచ్చి రారంటే ఎక్కడ కుదురుతుందండి మాకు? గృహ కూడికి ఎవరికి? వాళ్ళదే. కానీ వాళ్ళు ఇప్పుడు ఏం మాట అంటున్నారు? కుదరదండి. ఎందుకంటే ఆహ్వానించకపోతే వాళ్ళు ఏమనుకుంటారు అని ఈయన బయట ఉన్నాడు. కొడుకుని పిలిచి ఒక్కొక్క పని చెప్తున్నాడు. గ్లాసులు తీసుకురాపో, ప్లేట్లు తీసుకురాపో, వాటర్ ప్యాకెట్లు తీసుకురాపో చెప్తున్నాడు. ఆడికి బండి మీద స్టార్ట్ చేయటం, పోవటం, రావటం సరిపోతుంది. ఈమెకి ఇదిగో పప్పు చేసాం, ఇది చేసాం, అది చేసాం, మరి పెరుగు పచ్చడి ఏంటని ఈమె హడావుడిలో ఉంది. గృహ కూడిక అయిపోయింది. ఇంకా ఏం చెప్పకుండా అయిపోయిందో తెలుసా? దేవుడి ఇంటికి ఇచ్చిన క్షేమాన్ని చెప్పకుండానే గృహ కూడిక అయిపోయింది. అప్పుడు అందరినీ పిలిచి అందరూ మోకరించండి అన్నాను. మోకరించారు. ప్రార్థన చేస్తున్నప్పుడు నా వేదనంతా ఏడ్చుకుంటూ దేవుని సన్నిధిలో పెట్టాను. ఎవరిని ఏమనగలను నేను? నా వేదన చూసి వాళ్ళకి ఏడుపు వచ్చేసి వెంటనే అని క్షమించండి, నన్ను బాగు చేశాడని నా నోటితో నేను చెప్పకుండానే ఉంది. మీ వేదన మాకు అర్థమైంది, ఇంకొకసారి ఇలా జరగదు అన్నారు. ఎంత సంతోషం. గృహ కూడికలకి భోజనం వచ్చాయి. ఎప్పుడైతే భోజనం ఇచ్చాయో ఏమైంది? బోధ వినే ఓపిక ఎవరికి లేదు. అందుకే గృహ కూడికలు చక్కగా జరగాలి అంటే ఏముండకూడదు అనమాట? భోజనాలు ఉండకూడదు. మీరు పెడతానన్న వద్దు, పెట్టే స్తోమత మీకుంది, నో, అసలు పెట్టడానికి వీలు లేదు. ఆ సంఘంలో కూడా ఇది స్ట్రిక్ట్గా ఉంటుంది. భోజనాలు పెట్టొద్దు. ప్రార్థన ఆమెన్ అనగానే బిస్కెట్ ఇట్లా వణుకుతూ తీసుకొస్తుంటారు. ఇవన్నీ ఏమంటాడో వద్దంటాడో అని. బిస్కెట్లు లేవు, ఛాయలు లేవు, ఏమీ లేవు. ఎందుకంటే తెలుసా, వాళ్ళు వినగానే ప్రభు వాళ్ళ ఆలోచన కలిగిస్తుండడం, అమ్మ ఇలా జరిగిందా అనగానే ఇంకా మనం చెప్పగలిగే స్థితిలోనికి వెళతాం. ఆ డిస్కషన్లు అన్నీ జరుగుతుండగానే మనం పదండి భోజనాలకు పదండి అనగానే ఏమైపోద్దండి? అంత పోద్దండి. వాక్యం చెప్పి కూర్చున్నాను.
ఒక ఆయన లేచి అందరికీ భోజనాలు ఉన్నాయి అని నేను 45 నిమిషాలు చెప్తే అరగంట చెప్పాడు. ఏమని? భోజనాలు అక్కడ పడేయకండి, ఇస్తరాకులు ఇక్కడ వేయకండి, అది అక్కడ వేయకండి, అది అక్కడ వేయండి, లైన్లో నిల్చోండి, ఇదిగో ఏమేమి ఐటెంలు చేసావంటే నా మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త పోయింది ఎక్కడికో, వచనాలన్నీ పోయాయి, ఇదిగో ఇది ఉంది అంటే మనం వేదనతో చెప్పిన వాక్యం భోజనాలతో ఎగరగొట్టేశాడు మొత్తం. ఒరే నాయన, ఆ ప్రకటన లేదంటే ముందు చెప్పియండి, నాకు ఆ ప్రకటన లేదని ఉంటే ముందు చెప్పండి. దేవుడు వాక్యం విన్న తర్వాత హృదయాల్ని కదిలిస్తుంటాడు. దాన్ని ఆపేయొద్దు ప్రియమైన వారలారా, దాన్ని ఆపేయొద్దు. గృహ కూడిక అనగానే ఖచ్చితంగా ఎవరు కూర్చోవాలి? గృహము కూర్చోవాలి. నీ ఎడమ చేసిన మేలు నువ్వు చెప్పాలి. నువ్వేమనుకున్నావు? నీ పరిస్థితులేంటి? దేవుడు నీతో ఏం మాట్లాడాడు? అసలు నువ్వేమనుకున్నావు? నా కుటుంబంలో చాలా భారంతో ఉన్నాను, నేను ఆదివారం దేవాలయానికి వెళ్ళాను, దేవుడు నాతో మాట్లాడాడని సంఘంతో నువ్వు మాట్లాడదు. నీ గృహ కూడికలో నువ్వు మాట్లాడుతున్నావా ఏంటి? దేవుడు నీతో మాట్లాడాలని అనిపించిందా? అవును, నాతో మాట్లాడాడు ఆయన. ఇదిగో నాతో మాట్లాడటానికి గుర్తేంటంటే, నేను ఇంతకుముందు ఇదే విషయాన్ని మీకు బాధతో చెప్పాను, ఇప్పుడు ఎలా చెప్తున్నాను? ధైర్యంగా చెప్తున్నాను. ఆదివారం దేవుడు నాతో మాట్లాడు. అంటే గుడికి వెళితే దేవుడు మాట్లాడతాడా అన్న ఆలోచన వాళ్ళలోనికి రాదా? ఒక్కసారి వెళ్ళి చూద్దాం, ఇవేంటి దేవుడు నాతో మాట్లాడాడు అంటున్నదేంటి? ఎలా మాట్లాడుతున్నాడు ఏంటి? హృదయాలు గందరగోళం అయిపోతాయి ప్రియమైన వారలారా. ఇంటింటా కూర్చున్నది ఖాళీ స్థలము లేక కాదు, డబ్బులు లేక, సభ పెట్టలేక కాదు. బోల్డ్ అంత డబ్బు ఉంది, ఆ డబ్బును ఇదిగో స్థిరాస్తులను అమ్మేశారంటే ఎంత పెద్ద సభ జరుగుతుందండి? ఏమండి, మీ ఇంట్లో గృహ కూడిక జరగటం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమి లేకుండా, దయచేసి భోజనాలు లేకుండా, ఇప్పుడు 5-10 నిమిషాలు ఎక్కువైనా ఏం ఉండదు ప్రేమన వారలారా, ఏముండదు. ఇంటింటా ఇదిగో సంఘము విస్తరిస్తుంది. దేవాలయానికి వస్తే క్షేమం. నీ ఇంట్లో గృహ కూడిక జరిగి నువ్వు మాట్లాడితే సంఘము విస్తరణ. అసలు నీ కుటుంబంలో దేవుడు ఏం చేస్తున్నాడో ఎవరికి తెలియకపోతే నువ్వు నమ్మిన దేవుడు గొప్పవాడన్న సంగతి ఎలా తెలుస్తుంది చెప్పండి? ఇంట్లో నువ్వు మాట్లాడాలి, సంఘంలో ఎవరు మాట్లాడాలి? దేవుడు నీతో మాట్లాడతాడు ప్రేమన దేవుని తలలారా. అందుకే ఎప్పుడు సమాధాన బంధం అనేది మనం కలిగి ఉండాలి. సమాధానములో ఐక్యత. నీ కొరకు ఒక 10 మంది 20 ప్రార్థనలు వెళుతున్నాయంటే దేవుడిని ఫైల్ తీసి ముందు పెట్టాడు కదా. అందుకే నీ కొరకు ప్రార్థించే సంఘము ఉంది. ఎప్పుడు సంఘముతో ఎలా ఉండాలి? మనం అందరితో సమాధానముగా ఉండాలి, అన్నీ మర్చిపోవాలి. సమాధానము కలిగి ఉండాలి. రెండవది ఏంటి? ప్రభువునందలి భయము. సంఘం అంటే ఎందుకు మనం భయపడాలి అని జాగ్రత్తగా ఆలోచించగలిగితే, విలువైన వాటి విషయంలో మనం భయపడుతుంటాం ప్రియమైన వారలారా. బంగారు నగలు విలువైన వేసుకుంటాం, కానీ డోర్ దగ్గర సీట్ వస్తే ట్రైన్లో భయపడుతుంటా. ఎందుకు భయపడుతున్నా చెప్పండి? ఇది విలువైనది. మరి సంఘము విలువైనదని నీకు అర్థమైతే దాని విషయంలో మనం ఏం కలిగి ఉండాలి? అమ్మో, నేను చాలా జాగ్రత్తగా సంఘములో ఉండాలన్న భయము కలిగి ఉండాలి. ఎందుకు భయపడాలో దయచేసి మీరు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో వ్రాయబడిన చక్కటి మాట ప్రియమైన దేవుని తలలారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము దయచేసి మీరు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం. మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరెరుగరా? మీరు క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని
వేశ్య యొక్క అవయవములుగా చేయుదురా, అది ఎంత మాత్రమును తగదు. మనం ఎందుకు భయపడాలి? ఎందుకు భయపడాలి అంటే సంఘముగా ఉన్న మనము క్రీస్తు అవయవాలము. క్రీస్తు అవయవముగా ఉన్న మనము లోకములోనికి వెళ్ళి ఇష్టానుసారంగా బ్రతికి మరలా ఎవరి శరీరంలోనికి రావాలి? మనం క్రీస్తు శరీరములోనికి అవయవముగా రావాలి. అంటే క్రీస్తు అవయవాన్ని మరలా మనం ఏం చేస్తున్నాం? పాడు చేసి మరలా శరీరంలోనికి చేయబడుతున్నాం. అమ్మో, ఆ భయం ఉండాలి, ఆ భయం ఉండాలి. అబద్ధం ఆడుతూ ఎలా పాట పాడగలుగుతున్నావు? హృదయములో కక్ష కార్పణ్యాలను పెట్టుకొని ఎలా చేతులు కలపగలుగుతున్నావు? మీరు ఆలోచించండి. ధనం కలిగి ఉండి లోకంలో ఏమీ రాలేదు, ఏమీ తీసుకెళ్ళలేమంటున్నావేంటి? అందుకే నేను వస్తున్నది సంఘములోనికి, అనగా యేసుక్రీస్తు శరీరములోనికి నేను వస్తున్నాను. శరీరానికి వస్తున్నప్పుడు నేను ఉన్నాను? భయపడాలి ప్రేమన వారలారా. అందుకే ఎవడు అయోగ్యముగా ఈ బల్లలో చేయి వేస్తాడో జాగ్రత్త. సంఘం అనగానే భయం. ఎవరి సన్నిధికి వస్తున్నామంటే దేవుని సన్నిధికి వస్తున్నాం. ఆయన శరీరములో అవయవముగా ఉండటానికి వస్తున్నాం. సోమవారం నుంచి శనివారం వరకు నీ వ్యాపకాలేంటి, నీ మాటలేంటి, నీ ఆలోచనలేంటి? ఇదిగో ఎలా చెప్తున్నాడో తెలుసా? ప్రభు యొక్క శరీరములో ఒక అవయవాన్ని తీసుకుని వెళ్ళి ఒక వేశ్య అవయవముగా నేను చేయగలుగుదునా? మీరు ఆలోచించండి. ఎప్పుడు భయం ఉండాలి, భయం. అమ్మో, సమయానికి నేను సన్నిధికి వెళ్ళకపోతున్నానేమో, ఆ భయం. ఆదివారము సమయానికి రావటానికి శనివారం మనం ఇంట్లో జరగవలసిన డిస్కషన్లు ఏంటో తెలుసా? ఈ ఇంటిల్లి పాదిల్లి కూర్చొని, ఒరే నాయన, రేపు దేవుని సన్నిధిలో 10 గంటల వరకు మనము ఉండాలి. ఏ బట్టలు వేసుకుంటారో చూసుకోండి, ఐరన్ ఉందో లేదో గమనించుకోండి, సిద్ధపడండి. ఇదిగో నువ్వెన్ని గంటలకు లేవాలి, ఎలా సిద్ధపడాలి, ఈ డిస్కషన్ జరుగుతుండాలి ప్రియమైన వారలారా. ఈ డిస్కషన్. భయం. అమ్మో, నేను పాటలను పోగొట్టుకుంటానేమో, నేను వాక్యాన్ని పోగొట్టుకుంటున్నానేమో, నేను ప్రభు వల్లలో చెయ్యి వేయకుండా ఉంటానేమో. భయం ప్రియమైన దేవుని పిల్లలారా. ఆలోచించండి. ఈరోజు నా దేవుని కుటుంబంలో ఉన్న వారితో నేను పలకరించలేకపోతున్నానేమో. ఆలోచించండి. ఇదిగో నా సహోదరులు అనే కుటుంబాలలో దేవుడు ఎన్ని మేలులు చేశాడో ఈ 1 వీక్లో నేను నా దేవుణ్ణి ఘనపరచాలి. వాళ్ళ కొరకు నేను ప్రార్థన చేశాను, మరి దేవుడు చేశాడా లేదా? ఇదిగో నా కష్టం తీరింది, మరలా నా సహోదరులతో నేనేం చేయాలి? పంచుకోవాలి. ఇదిగో మీరందరూ నా కొరకు ప్రార్థన చేశాడు దేవుడు. అంటే ఎన్ని విషయాలు ఉన్నాయో చూసారా? ఇన్ని విషయాలు నిన్ను తొందర పెడుతుంటే, అమ్మో, ఇది నేను పోగొట్టుకోకూడదన్న సంగతి ఏమవుతుంటుంది? మన హృదయములో కలుగుతుంది. అందుకే ఎప్పుడు సన్నిధి అనగానే ముందు భయం. అమ్మో, ఇక్కడ నా ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి, ఇక్కడ నా మొబైల్ స్విచ్ ఆఫ్లో ఉండాలి, ఇక్కడ నేను అటు ఇటు తిరగకూడదు, ఇక్కడ నేను వెకిలి చూపులు చూపకూడదు, వెకిలి నవ్వులు దేవుని సన్నిధిలో ఉండకూడదు. అమ్మో, దేవుని సన్నిధిలో నేను ఎక్కువగా మాట్లాడటానికి వీలు లేదు. అందుకే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ మాటలు కొద్దిగా ఉండాలి, చెప్పింది వినాలి, విధేయత. అమ్మో, నేను తప్పిపోకూడదు. ఆ భయం నీలో ఉండాలి. రెండో విషయం ఏంటంటే, ఆ భయం ఎందుకు ఉండాలి అంటే, ఇదిగో, ఎవడైనను దేవాలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని, అమ్మో, నా కుటుంబం ఆశీర్వదింపబడితే సంఘము విస్తరిస్తుంది. సంఘానికి నేనేమైనా ద్రోహం చేస్తే ఎఫెక్ట్ ఎక్కడ? కుటుంబం మీద. అంటే దేవుని కుటుంబము, మన కుటుంబము, ఈ 2 ప్యారలల్గా ఉంటాయి. ఇక్కడ
ఎఫెక్ట్ ఎక్కడ జరుగుతుంది? ఇంట్లో జరుగుతుంది ప్రియమైన వారలారా. మన ఇంట్లో చక్కగా దేవుల్లో ఉన్నావా, ఎఫెక్ట్ ఎక్కడ కలుగుతుంది? సంఘపు విస్తరణ కలుగుతుంది ప్రియమైన వారలారా. చూసారా? ఆ భయం ఎప్పుడు ఉండాలి ప్రియమైన వారలారా, ఎప్పుడు ఉండాలి, ఎప్పుడు ఉండాలి. ఆ భయం ఎప్పుడు ఉండాలి. అందుకే పరిశుద్ధాత్మ యందలి ఆదరణకు ముందు ప్రభువునందలి భయము మనము కలిగి ఉండాలి. ఆ భయము నిన్ను భక్తిలోనే ఉంచుతుంది. భయము లేని భక్తి వ్యర్థము. అందుకే సామెతల గ్రంథము, కీర్తనల గ్రంథములో భయము భక్తి, భయం లేని భక్తి ప్రయోజనకరము కాదు. భయం ఉంటేనే నువ్వు భక్తిలో ఉండగలుగుతావు. కాబట్టి సంఘం అనగానే భయం ఉండాలి. భయం 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 ఉండాలి. చివరిది పరిశుద్ధాత్మ యందలి ఆదరణ. సంఘము నడిపింపబడుతున్నదే పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడుతుంది. దయచేసి మీరు చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయములో వ్రాయబడిన చక్కటి మాట ప్రియమైన దేవుని పిల్లలారా. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనము నుండి దయచేసి చూడండి. పెంతెకొస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. 2వ అధ్యాయములో పరిశుద్ధాత్ముడు అపోస్తలుల మీదికి వచ్చాయి. ఇక అపోస్తలుల కార్యములంతా మీరు చదివితే ఎవరి ప్రభావం కనపడుతుంటది? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ ఆదరణ ఎందుకన్నాడంటే, క్షేమము కలుగుతున్నప్పుడు మనం దేవుల్లో ఉంటాం. కానీ పరిశుద్ధాత్మ ఆదరణ ఎప్పుడు చెప్పండి? ఆదరణ మనకు ఎప్పుడు కావాలి? కష్టములో, నష్టములో, ఇబ్బందులలో, అనారోగ్యములో ఆదరణ కావాలి. అప్పుడు కూడా దేవుడు నిన్ను నిలబెట్టడానికి ఏమనుగ్రహిస్తున్నాడు? పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తున్నాడు. పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తున్నారు. అపోస్తలుల కార్యములో మీరు చూడగలిగితే ఈ పరిచర్య ఎందుకు ముందుకు వెళ్ళింది? ఏమండి, ఎన్ని ఇబ్బందులు వచ్చాయో తెలుసా? మీరు చదువుకుంటూ ముందుకు వెళితే మీకు అర్థమవుతాయి. కొరడాలతో కొట్టబడ్డారు, చెరసాలలో వేయబడ్డారు. ఎలా ఉండగలిగారు? పరిశుద్ధాత్మ యందలి ఆదరణ. ఆదరణ పరిశుద్ధాత్మ. ఏమండి, ఇంత కష్టంలో కూడా మీరు ఎలా ఉండగలుగుతున్నారు అని అప్పుడు ఇదిగో నా దేవుడు నన్ను విడిచిపెట్టలు, తన వాక్యము ద్వారా నన్ను ఆదరిస్తున్నాడు. నన్ను ఆదరిస్తున్నాడు. వాక్యము ద్వారా నన్ను ఆదరిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు, నువ్వు నష్టంలో ఉన్నప్పుడు, నువ్వు ఇబ్బందులలో ఉన్నప్పుడు నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు సర్వసత్యములోనికి నిన్ను నడిపిస్తాడు. అంటే నువ్వు నేర్చుకున్న వాక్యాలన్నీ నీకే జ్ఞాపకం వస్తుంటాయి. నిన్ను బలపరుస్తాడు. ప్రేమన దేవుని పిల్లలారా, బలపరుస్తాడు. ఈ పరిశుద్ధాత్మ ఆదరణ ఎప్పుడు ఉంటుందో తెలుసా? నువ్వు అందరితో సమాధానము కలిగి ఉన్నప్పుడు, సంఘము ఎడల భయము కలిగి ఉన్నప్పుడు. ప్రేమన దేవుని పిల్లలారా, దయచేసి మీరు ఆలోచించండి. మరి ఇవన్నీ జరుగుతున్నాయా లేదా మరి మనకెలా తెలుస్తుంది? అందుకే సంఘానికి ఏం చేశారు? కాపరి. ఏమంటే గొర్రెలకు కాపరి ఉంటాడు. ఏమంటే గొర్రెలకు కాపరి అవసరత ఏముంది చెప్పండి? కాపరి అవసరత ఏముంది కదా? పచ్చిక గల చోట్లకు తీసుకెళ్ళాలి, నీటి దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. ఏ గొర్రె ఎలాంటిదో ఎవరికి బాగా తెలుసు? కాపరికి బాగా తెలుసండి. అప్పుడప్పుడు వెహికల్ మార్చి నడుపుతుంటే, ఇది దీని మీద నాకు ఐడియా లేదన్నా, అదే మనదైతే కొన్ని ఎలా ఉంటాయి తెలుసా? కొత్త కారు ట్రబుల్ ఇస్తుంటది. ఏంటి కొత్తదే కదంటే,
దీని గురించి నాకు అంతగా తెలియదు. పాత కారు ఒకటి వస్తుంది, అసలు ఇది పోద్దా అంటుంది, మీకెందుకు కూర్చోండి అంటారు. ఏమంటే అది తెగబోతుంటుంది బ్రహ్మణ వర్లారా. ఎందుకంటే దాని గురించి ఎవరికి తెలుసు? ఆ, అందుకే మనకు ఒక కాపరిని పెట్టాడు, మన గురించి బాగా తెలిసిన కాపరి. ఏం చేయాలి? ఆయన సలహాలు ఇస్తుంటాడు, సూచనలు ఇస్తుంటాడు, వినాలి వినాలి. ఇదిగో ఈ మధ్య కాలంలో నీ ఆధ్యాత్మిక జీవితం అంత బాగా అనిపించటం లేదు. అప్పుడప్పుడు నేను చెప్తుంటాను నా సంఘంలో, అమ్మ ఈరోజు ప్రార్థన బాగా చేసేవారను, చాలా చక్కటి ప్రార్థన చేసావు అమ్మ, ఏమనుకోకరా ఈరోజు నీ ప్రార్థన అంత ఆత్మీయంగా నాకు అనిపించలేదు. నెక్స్ట్ వీక్ మళ్ళీ ప్రోత్సహిస్తుంటాను, నిజమే అన్నయ్య శనివారం నేను సిద్ధపడలేదు, నేను సిద్ధపడకుండా వచ్చాను. మనం వీటినన్నిటిని స్వీకరించాలి, వీటన్నిటిని స్వీకరించాలి, తప్పదు. ఎందుకంటే ఒక కాపరి మన బాగోగులు తెలిసి మిమ్మల్ని దేవునికి లెక్క అప్పగించు వారి వలె కాస్తున్నప్పుడు గమనిస్తుంటారు. అమ్మ వెనకబడినట్టుంది బ్రదర్, మీరు ఎందుకు వెనకబడినట్టు అనిపిస్తుంది అనగానే సెటర్లు వేయొద్దు, మేము వెనకాలంటేనే మీరు ముందున్నారు అని. ఎందుకంటే ఈ మీడియా వచ్చిన తర్వాత అందరికి ఏ భాష బాగా అలవాటైందండి? సెటరికల్గా మాట్లాడటం బాగా అలవాటైంది. ఏది తిన్నగా మాట్లాడాలి, ఎవ్వరు ఏది తిన్నగా అంటే విపరీతమైన అర్థాలు, మనం ఊహించని అర్థాలు. ఇక నువ్వు మాట్లాడకపోతే మౌనమే అంగీకారం అని ఆయన అనుకున్నదే చెప్తుంటాడు. చూసారా? సంఘ కాపరికి, సంఘ సభ్యులకు ఆ భాష ఉండకూడదు. ఎప్పుడు సెటైరికల్గా కాదు, సీరియసే. బ్రదర్ వాక్యం చదువుతున్నప్పుడు కొన్ని తప్పులు పోతున్నాయి, గమనించండి. చెప్పాలి, ప్రేమగా చెప్పాలి, కొన్ని తప్పులు పోతున్నాయి, ఈసారి ముందిస్తాను, బాగా చదువుకోనండి. శనివారం అమ్మో రేపటి దినం నా ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలి, నేను వాక్యం చదువుతున్నప్పుడే అర్థమైపోవాలి. దాన్ని 20 సార్లు చదువుదాం, నష్టమే ఉంది చెప్పండి. 30 సార్లు చదువుదాం, నష్టమే ఉంది? దేవుని వాక్యమే కదా. మనల్ని మానిటరింగ్ చేస్తున్నప్పుడు మీకు తెలియదు, మీరు చాలా ముందుకు వెళతారు. నిజంగా చాలాసార్లు నేను కూడా సంతోషపడుతుంటాను. ఏంటంటే పాటల విషయంలో మామూలు వర్కౌట్ చేయలేదు అని సంఘ కాపరి గారితో మాట్లాడుతున్నప్పుడు, కొంచెం ఇబ్బంది అయినా పర్వాలేదన్న వాళ్ళను ముందుకు తీసుకొని వెళ్తున్నాను. తప్పదు. కొన్నిసార్లు ఏంటంటే నిర్ణయాలు, ఆరాధన అయిపోతుంది, ఇదిగో కొన్ని విషయాలు మాట్లాడాలి, ఉండాల్సిందంతే. ఇప్పటికే 2 అయింది, 3 అయింది, 4 అయింది, 5 అయింది. ఆ విసుగు మనకు రాకూడదు. ఎందుకంటే మన క్షేమము కొరకు దేవుడు ఒక కాపరిని పెట్టాడు. ఆయన ద్వారా దేవుడు మనల్ని సరిదిద్దటానికి ఇష్టపడుతున్నప్పుడు ఏముంది చెప్పండి? ఏముంది? ఒక్కసారి ఆ విధేయతకు మీరు అలవాటు పడగలిగితే దేవుని మాటకు కూడా ఏం చేస్తారు? విధేయత. కనబడుతున్న ఒక కాపరి మాటకే మీరు విధేయత చూపట్లేదంటే కనబడిన దేవుడి మాటకు విధేయత చూపిస్తున్నారా? లేనే లేదు ప్రేమన వారు, లేనే లేదు. మీరు ఆలోచించండి. పరిశుద్ధాత్మ యందలి ఆదరణ. ఇదిగో సంఘ కాపరి పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్నప్పుడు, ఆ వాక్యము మన హృదయాలను కదిలిస్తున్నప్పుడు ఆ ఆదరణ నీకు అనిపిస్తుంటది. ఆ ఆదరణ చేత నువ్వు తృప్తి పడుతుంటావు. ఆ అనుభూతుల్లోనికి నువ్వు వెళ్ళాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ఆదరణలోనికి నువ్వు వస్తావో సమస్యలన్నీ ఎలా ఉంటాయో తెలుసా? చాలా చిన్నవైపోతాయి ప్రేమన్న వారలారా. అందుకే పౌలు గారు అంటారు, ఆయన కష్టాలు కన్నీళ్ళు మనం చదువుతుంటే అసలు ఏంటి అనిపిస్తుంది, కానీ ఆయన ఎంత సింపుల్గా మాట్లాడుతుంటాడో తెలుసా? ఎంత సింపుల్గా. ఇదిగో మేము అందరి దృష్టికి మేము ఇరికింపబడుతున్న వారం, కానీ మాకు తెలుసు మాకు ఆదరణ ఉన్నది. ఆ మాట చూపించుకొని ముగించేసుకుందాం. దయచేసి చూడండి, కొరంథీయులకు రాసిన 2వ పత్రిక, కొరంథీయులకు రాసిన 2వ పత్రికలో వ్రాయబడిన చక్కటి మాట ప్రేమన దేవుని పిల్లలారా. 4వ అధ్యాయము 7వ వచనం.
అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవుని యందే ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఎటు పోయినను శ్రమ పడుచున్నను ఇరికింపబడు వారము కాదు, అపాయములో ఉన్నను కేవలం ఉపాయము లేని వారము కాదు, తరమబడుచున్నను దిక్కు లేని వారము కాము. మాకున్న దిక్కేంటి? పరిశుద్ధాత్మ యందలి ఆదరణ మాకు కలుగుతుంది. మేము దిక్కులేని వాళ్ళం అనుకుంటాం, కానీ బాప్తిస్మం ద్వారా మా హృదయములోనికి పంపబడిన మాలో ఉన్న కరువు మమ్మల్ని ఆదరిస్తున్నాడు. ఏమండి, ఆ అనుభూతిలోనికి రాగలిగితే నువ్వు ఎప్పుడు పడిపోవు ప్రియమైన దేవుని పిల్లలారా. కష్టములో కూడా నువ్వు నిలబడతావు. పౌలు గారు ఎంత కష్టంలో ఉన్నాడంటే మమ్మల్ని ఆదరించే పరిశుద్ధాత్ముడు మాతో కూడా ఉన్నాడు అని గ్రహించాడు ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి దయచేసి మీరు ఆలోచించండి. అందుకే వచ్చే సంవత్సరం వరకు ఈ 3 విషయాలను మళ్ళీ ఏం చేద్దాం? మళ్ళీ ఏం చేద్దాం? రిపీట్ చేసుకుందాం. ఏం జరుగుతుందో చూద్దాం. మనం ఐక్యంగా ఉంటే అట దేవుడు వర్ధిల్ల చేస్తానంటున్నాడు కదా, ఉండి చూద్దాం. అప్పుడప్పుడు ఈ షాంపూ వాడితే వెంట్రుకలు వస్తాయి అనగానే వాడతాం కదా మనం. ఎందుకులే అంటే వాడి చూద్దాం, పోయింది ఏముందిలే అనుకుంటాం కదా. ఆ తర్వాత ఉన్నాయి పోయాయా వచ్చినాయా తర్వాత సంగతి. కానీ దేవుని మాటల పట్ల ఐక్యత మనలోనికి వచ్చిందంటే ఖచ్చితంగా ఫలాన్ని పొందుకుంటాం. అందులో అనుమానం ఏమీ లేదు. మీకు డౌట్ ఉంటే ఇప్పుడు ఎంతమంది వచ్చారో సంఘ సభ్యులు లెక్క పెట్టుకోండి. ఈ 3 విషయాలను చక్కగా మీ హృదయాల్లో పెట్టుకోండి. సంవత్సరం తర్వాత మళ్ళీ ఎంతమంది ఉన్నారో లెక్క పెడదాం. ఇది సలహా కాదు. ఏం చేయాలి? ఖచ్చితంగా నా జీవితంలో నేను పాటిస్తానయ్యా. ఈరోజు ఎందుకో నాతోనే ఇదిగో నేను సమాధానముతో ఉంటాను అందరితో. నా వల్ల సంఘానికి ఎలాంటి ఇబ్బంది కలగదు. నేను భయముతో ఉంటాను. ఇదిగో నీ వాక్యములో ఉంటాను. నేను ఎదుగుతాను, నేను లోబడతాను అని సంఘమంతా ఒక్క హృదయములోనికి రాగలిగితే ప్రేమన దేవుని పిల్లలారా, ఆ ఫలాలు మీరు ఊహించరు ప్రేమన వారిలారా. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఎవరెవరైతే మనం మారరు అనుకుంటాం వాళ్ళు వచ్చి కూర్చుంటారు. మీకు చాలా ఆశ్చర్యం అవుతుంది. అసలు ఏంటి మారనుకున్న వాళ్ళు మారారేంటి అని. కాబట్టి సంఘముగా ఈ సంవత్సరం అంతా ఈ 3 విషయాలపై మనం మన దృష్టిని పెట్టగలిగితే ఏమండి అద్భుతమైన ఫలాలను చూడగలం. మన ఉద్దేశం ఏంటంటే సంఘమైన మనకు క్షేమాభివృద్ధి, సంఘానికి రెండవది ఏంటి? విస్తరణ. మనకు క్షేమము, విస్తరణ. ఈ 3 విషయాలపై ఆధారపడి ఉన్నవి గనక బలము కలిగి బలమైన నిర్ణయాలు తీసుకొని మరలా ముందుకు వెళ్ళాలి. మళ్ళా సంవత్సరం తర్వాత దేవుడు మనలందరికీ ఆయుష్నిచ్చి మరలా కూర్చోబెట్టగలిగితే ప్రేమన వర్లారా ఆయన ఫలాలను మనం చూడగలుగుతాం. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. లేఖనాలు నాయన చాలా ఖచ్చితముగా మీరు చెప్పారు నాయన. కొన్నిసార్లు ఆ లేఖనాలు మాలో లేకపోవటం వల్లే మా కుటుంబాలలో క్షేమము నాయన, సంఘానికి విస్తరణ జరగలేదు అని నాయన నిజంగా సిగ్గుపడుతున్నావు నాయన. కానీ ఈరోజు నాయన నీ బలమైన మాటల లోనికి నాయన మమ్మల్ని తీసుకుని వచ్చారు. సమాధానమును, భయమును, పరిశుద్ధాత్మ యందలి ఆదరణ కలిగిన ఆయన తండ్రి, మా కుటుంబాలకు క్షేమాన్ని, సంఘానికి విస్తరణను నాయన మా కల్లారా చూడగలిగే భాగ్యాన్ని నాయన అనుగ్రహించండి. 6 సంవత్సరాల క్రితము నాయన నీ పిల్లలు గూడు చెదిరిన వారుగా వచ్చారు. ఇదిగో దీన్ని నిర్మించుకున్నారు తండ్రి. ఇంతటితో ఆగిపోలేదు నాయన. మరలా నాయన నూతనమైన ప్రణాళికలతో నాయన ఒక శాశ్వతమైన మందిరాన్ని కట్టబడుటకు నాయన నీ పిల్లలందరూ ఐక్యమత్యము కలిగి దాని వైపు ఆలోచన కలిగి ఉండగా నాయన నూతన మందిరము నిర్మాణము వైపుకు నాయన పురికొల్పండి నాయన. ఆశ్చర్యకరమైన సహాయాన్ని అనుగ్రహించండి. మరలా నాయన హృదయపూర్వకంగా నిన్ను స్తుతించగలిగే భాగ్యాన్ని అనుగ్రహించమని మిమ్మల్ని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ సంఘ కాపరిని, కుటుంబాన్ని, సంఘ పెద్దలను
వారిని కుటుంబాలను, ఆటో సహోదరులను, వారి కుటుంబాలని, స్త్రీల సమాజాన్ని, వారి కుటుంబాలని, పిల్లలను, యవనస్తురాలను, పిల్లలందరూ ఏకముగా ఉండగలిగే భాగ్యాన్ని అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ, టీజీఎం నాయకుల పరిచర్యను కూడా దీవించి ఆశీర్వదించమని, ఈ రాత్రికాల ప్రయాణం అంతట్లో తోడుగా ఉండమని మిమ్మల్ని కోరుకుంటూ, క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. సంఘం యొక్క క్షేమాభివృద్ధిని కాంక్షించి ఏర్పాటు చేయబడిన ఈ 6వ వార్షికోత్సవ కృతజ్ఞత కూడికలో శ్రేష్టమైన దేవుని యొక్క వాక్యమును అందించిన దేవుని దాసులు సునీల్ కుమార్ గారికి సంఘము తరపున, కార్యక్రమం తరపున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి దేవుని దాసులు, స్థానిక సంఘ కాపరి శేషగిరి గారు కార్యక్రమ వందన సమర్పణ చేసిన తర్వాత మన మధ్యలో ఉన్న దేవుని దాసులు సత్యానందం గారు ముగింపు ప్రార్థనతో కార్యక్రమాన్ని మనం ముగించుకుంటాం. మంచిదండి. ముందుగా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మరి దేవుని కృపను బట్టి, దేవుడి దయను బట్టి, మరి 6 సంవత్సరాల కిందట మరి ఇక్కడే మనమందరము మరి చిన్న టెంట్లో కూడుకున్న సంఘాన్ని మరి దేవుడు మరి చక్కగా మరి వదిరాంబాబు గారు వారి కుటుంబ ప్రోత్సాహంతో, వారి మామయ్య గారు కుటుంబ ప్రోత్సాహంతో మరి స్థలం ఇవ్వటం, మందిరాన్ని ఏర్పాటు చేసుకోవటానికి, అలాగే మరి దేవుడు మరి 6 సంవత్సరాలు పూర్తయ్యేలోపు మళ్ళీ మన అందరికీ సామర్థ్యం ఇచ్చి మందిరం కొరకు ఒక స్థలం ఏర్పాటు చేయడం, ఇవన్నీ దేవుడు మన పట్ల ఒక ప్రణాళికగా చేస్తున్నాడని నేను విశ్వసిస్తూ, అలాగే మరి ఆ రోజు వచ్చి మరి సేవకులు ఎలాగైతే మళ్ళీ మనల్ని ప్రోత్సహించారో, మరి ప్రతి సంవత్సరం కూడా దేవుని దాసుల ద్వారా ఎన్నో విషయాలు మన ఆత్మీయ జీవితం కొరకు, దేవుణ్ణి మహింపరచడం కొరకు, సంఘం క్షేమాభివృద్ధి కొరకు చెప్తున్నారు. మరి ఎంతవరకు మనం గ్రహించుకుంటున్నాం? ఒక్కసారి ఎవరికి వారే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఇలాగే మన వయసు అయిపోద్ది, రేపు ఏదో ఒక రోజు పిలుపు వస్తుంది. అక్కడికి వెళ్ళి చూస్తే దేవుని గ్రంథములో రాయబడిన మన పేరు చూస్తే మన పక్కన ఏమి రాయబడి ఉన్నాయి అన్నది మన మనసాక్షికే తెలుస్తుంది. కాబట్టి ఆ విషయాల్లో కూడా దేవుడు ఎందుకు మనల్ని ఏర్పాటు చేసి మరి ఈ రీతిగా నడిపిస్తున్నారో మనమందరం కూడా గ్రహించాలి. మరి కాబట్టి దేవుడు కూడా మరి ఈరోజు చక్కగా మనల్ని అందరినీ, సంఘాన్ని క్షేమాభివృద్ధి కొరకు ప్రోత్సహిస్తూ మరి చెప్పబడిన విషయాలు మనసులో మరి నాటనివ్వండి. అవి వృద్ధిలోకి రావాలి. అవి వృద్ధిలోకి వస్తే మనమే ప్రయోజకులుగా మారతాం. మన కుటుంబాలు ప్రయోజనకరంగా ఉంటాయి. దేవునికి మహిమ వస్తుంది. మనము కూడా చక్కగా వర్ధిల్లుతాం. ఇది ఈరోజు దేవుడు 7వ సంవత్సరంలో మరి కొన్ని వారాలుగా మనకు అందిస్తున్న మంచి సమాచారం. మరి ఈరోజు కూడా దేవుడు చక్కని విషయాలు మనకు అందించారు. మరి ఎంతో భారంతో మన సంఘాన్ని ప్రేమిస్తూ, టీజీఎం సావాసాన్ని కూడా ప్రేమిస్తూ, ఎన్నో ప్రోత్సాహకరంగా మరి సలహాలు ఇస్తూ మరి నడిపిస్తూ, మరి అడగగానే మనకి సమయాన్ని ఈరోజు మరి 3 సెమినార్ల నుంచి నిర్విరామంగా మరి శ్రమపడుతూ దేవుని వాక్యముతో అనేక సంఘాల కొరకు ప్రోత్సహిస్తూ, మరి అలాగే ఈరోజు కూడా చక్కగా సమయాన్ని మరి డేట్ని మనకి ఇచ్చి మరి ఎంతో ప్రయాసతో వచ్చి చక్కగా ఉదయకాలము అలాగే ఈ యొక్క రాత్రికాలం కృతజ్ఞత కూడికలో కూడా చక్కని విషయాలు అందించిన మరి సునీల్ అన్నయ్య గారికి మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే మరి ఎంతో సంఘ కార్యక్రమాల్లో, ఎందుకంటే చాలామందికి తెలుసు, వాక్పరిచర్య చేసే సహోదరులకు, టీజీఎం సేవకులు అందరూ కూడా ప్రతి ఆదివారం ప్రతి క్షణాన్ని కూడా ఉపయోగించుకోవాలని, చాలా దేవునికి మహిమగా ఉండాలని ఒక ఆలోచనలు, అలాంటి ఆలోచనలో మరి ఈరోజు కొంతమంది సేవకులు రాలేకపోయినా కొంతమంది ప్రేమించి వచ్చిన సేవకులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కృతజ్ఞత కొడుకుకు మరి ఆసక్తిగా మరి సంఘతో చక్కగా ప్రార్థనా పూర్వకంగా మరి ఈరోజైతే ఎంతమంది వచ్చారు. మరి ఈ కార్యక్రమం మన బలంతో కాదు, మన తెలివితేటలో కాదు, మనకున్న ఆర్థిక పరిస్థితితో కాదు, దేవుడి మీద ఆధారపడి
మనం ప్రార్థనాపూర్వకంగా మరి చేద్దామని చెప్పినప్పుడు మరి ఎంతో ఆసక్తిగా వచ్చారు. మరి 23 మంది సహోదరిమణులు, అలాగే 18 మంది 19 మంది సహోదరులు వచ్చి చక్కగా మరి ఆ 2-3 గంటలు ఎంతో దేవుడి భారంతో ఈ కార్యక్రమం తండ్రి మీ మీద ఆధారపడి చేస్తున్నాం. ఈ కృతజ్ఞత కూడిక మా క్షేమం కొరకు, సంఘ క్షేమం కొరకు, ఈ ప్రాంత క్షేమం కొరకు తండ్రి నీ సహాయం అందాలి అని ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడినందుకు దేవుడు అయ్యే విషయాలు ఈరోజు మనతో మాట్లాడాడు. దాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అలాగే ఈ కార్యక్రమాన్ని మరి ఆహ్వానింపబడిన వచ్చిన వారందరికీ, అలాగే మరి ఈ కార్యక్రమంలో మరి పరిచర్య చేసిన ప్రతి ఒక్కరూ వారందరికీ కూడా, ఎందుకంటే పేర్లు నేను చెప్పలేను, రాలేని మీ మనసాక్షికే తెలుసు. ఇక్కడ ఏం చేశారో, ఒక కుర్చీ వేసారా, ఒక చీపురెట్టు తుడిచారా, ఎవరికైనా ఒక మంచినీళ్ళు ఇచ్చారా, ఎవరికైనా టీ ఇచ్చారా, నేను చెప్పను. దేవుడికి తెలుసు, కూర్చున్న మీకు తెలుసు, వాక్యం వింటున్న మీకు తెలుసు. కాబట్టి ఆ విషయాన్ని మీరే మనసాక్షిగా ఆలోచించండి. ప్రేమపూర్వకంగా చెప్తున్నాను. ఇందాక చెప్పినట్లుగా బాధతో కూడా చెప్తున్నాను. ఎంత వాక్యం విని ఏ రీతిగా క్షేమాభివృద్ధి, బిడ్డల క్షేమాభివృద్ధి, కుటుంబ క్షేమాభివృద్ధి, బంధాలు అనుబంధాలు దైవ సంబంధమైన బంధాలుగా మారాలంటే ఏ రీతిగా మనం ఉండాలి. రోజు ఎన్నో విషయాలు, ఉదయకాలం కానీ ఎలాంటి బోధలో మనం బలపడాలి అని ఎన్నో విషయాలు చెప్పారు. మరి అన్నీ విన్నట్లుగానే ఇవి వింటున్నారా? ఓ బట్టల అనౌన్స్మెంట్ విన్నట్టుగా, లేదా ఏదో ఒక అనౌన్స్మెంట్ విన్నట్లుగా, ఏదో టీవీలో వార్తలు విన్నట్టుగా వింటున్నామా? అలాగ ఉంటే కనుక మనం మోసం చేసుకున్నట్లే. కాబట్టి అలాంటి కాకుండా చాలా వరకు మనం దేవుని కృపను బట్టి ముందుకు వెళుతున్నాం. దేవుడు సహాయాన్ని పొందుకుంటున్నాం. కార్యక్రమాలు చక్కగా జరుగుతున్నాయి. కష్టపడేవారు కష్టపడుతున్నారు, ప్రోత్సహించేవారు ప్రోత్సహిస్తున్నారు, ప్రార్థన చేసేవారు ప్రార్థన చేస్తున్నారు. ఇంకా మిగతా వారు కూడా ఇంకా ఐక్యతతో మనం అందరము దేవునికి మహిమ తెచ్చేలాగా, ఏదో ఒక రోజు ఇక్కడ ఉండం, కానీ మనం చేసిన కార్యాలు మనం దేవుడు సహాయంతో దారి చూపించినవి అనేక మందికి ఆశీర్వాదంగా మారతాయి. ఖచ్చితం, ఇది నమ్మి తీరాలి ఖచ్చితంగా. ఎందుకంటే దేవుడు ఆ రోజు అపోస్తులు, యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టి ఏర్పాటు చేయబడిన సార్వత్రిక సంఘం, ఆ సార్వత్రిక సంఘం ప్రాణాలు పెట్టి బిడ్డలను వదిలి, భార్యలను వదిలి, భర్తలను వదిలి ప్రాణాలు అర్పించారు. కాబట్టి ఈరోజు ఈ బైబిల్ పట్టుకొని మనం దేవుని సన్నిధికి రాగలుగుతున్నాం. రేపొద్దున రానున్న తరాలు కూడా దేవుని సన్నిధికి రావాలంటే ఇప్పుడున్న ఈ తరంలో మనం తీసుకోవలసిన ఆధ్యాత్మిక నిర్ణయాలు ఇవన్నీ కూడా చక్కగా, ఎందుకంటే ఇందాక మొదటి వర్తమానంగా వయస్సును బట్టి అభ్యాసం రాకపోతే, ఎదుగుతున్న కొడుకు ఎదుగుతున్న కూతురిలో పరిజ్ఞానం పెరగకపోతే, భర్తగా భార్యగా ఎంత బాధపడి కుమిలిపోతామో దేవుడు కూడా మనల్ని బట్టి అదే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలాంటి బిడ్డలుగా కాకుండా వాక్యాన్ని గౌరవించేటట్లుగా, విధేయత కలిగిన వారిగా, దేవుని సంకల్పం తెలుసుకున్న వారిగా, సంఘ క్షేమాభివృద్ధి అంటే దేవుని కొరకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్న దాని కొరకు మరి ఐక్యతతో వెళ్ళాలని, మరి ప్రతి పని చేసిన, ప్రతి పరిచర్యలో సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా, సంఘ బిడ్డలందరికీ, అలాగే మరి బయట నుంచి ప్రోత్సహించే వారందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు మరి కృతజ్ఞత కూడి కొరకు సంఘపరంగా మరి విందు ఏర్పాటు చేశారు. ప్రేమపూర్వకంగా ఒక క్రమశిక్షణలో చక్కగా కావలసింది చక్కగా దేవుని స్తుతించి ఆహారం తీసుకుని వెళ్ళాలని ప్రేమపూర్వకంగా మీ అందరికీ ప్రత్యేకమైన నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ